బీసీ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మోడల్ లా సెట్ పరీక్షను జూన్ 2వ తేదీన నెల్లూరు పొదలకూరు రోడ్లోని లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పీపీ విజయ్ హాజరై మాట్లాడుతూ ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే లా విద్యార్థులకు ఉచితంగా నిర్వహిస్తున్న మాక్ టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే మరెన్నో కార్యక్రమాలు చేపడతామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగరాజు యాదవ్, వైస్ ప్రెసిడెంట్ సీనయ్య, సాగర్, జిల్లా ప్రెసిడెంట్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరు స్వార్థం వాడు చూసుకునేటానికే తప్ప ఇతరుల కోసం ఆలోచించేంత సమయం ఎవరికి ఉండకుండా పోయింది. ఇలాంటి ఈ స్థితిలో కూడా ఎంతో కొంత మనం తోచిన సహాయం చేద్దాం అనే ఆలోచన ఉన్న ప్రతి మనిషి కూడా చాలా గొప్పవాడు, మహాత్ముడు. మన వాళ్ళందరినీ మనం ఆ విధానంగా మనం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ముందు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవంతుడి వీడికి ఆయురారోగ్యేశ్వర్యాలు ఇచ్చి అభివృద్ధి చేస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేయడానికి సహకరిస్తే భగవంతుడు చేయాలని నేను నా ఆశీస్సులు తెలియజేస్తూ ఆన్సర్ మార్క్స్ ఇప్పుడు చెక్ చేసి వెంటనే ఈ ఏపీ బీసీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం 2016 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసుకుని వీళ్ళ సంస్థని ప్రతి సంవత్సరం కూడా వీరు ఈ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్, లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ, జూనియర్ సివిల్ జడ్జెస్ ఎగ్జామ్స్ కానీ, ఎనీ ఎగ్జామ్స్ వీటికి సంబంధించినవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఈ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అయినా కూడా ఈ కండక్ట్ చేసేటప్పుడు ఈ విధమైన ప్రాతిపదిక కాకుండా ఎవరైనా పార్టిసిపేట్ చేసే విధంగా అవకాశాలు కల్పించి ఈ విధంగా ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఈ విద్యార్థులందరికీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న వీరందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ స్వార్థంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో ఇంత నిస్వార్థంగా ఏ విధమైన బెనిఫిట్ ఆశించకుండా చేస్తున్న వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరు ఇదే విధంగా అభివృద్ధి చెంది ఈ విధానమైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఈ విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ వేరే ఇతర ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తే అవకాశం ఉంటే కూడా ఆ విధంగా కూడా చేసి వీరికి ఈ కోచింగ్లు అవి తీసుకుని ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టుకునే స్థితిలో లేని వారందరికీ కూడా ఈ విధానమైన సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తున్నాను. నేను విద్యను అభ్యసించే విద్యార్థులకే కాకుండా ప్రతి విద్యార్థులకు కూడా నేను చెప్పేది ఒకటే, ఈ విద్యను ఆర్జించే సమయం అనేది ప్రతి మనిషికి కూడా చాలా విలువైనది. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి మ్యాక్సిమం ఒక 23-24 ఇయర్స్ వరకు మంచి క్రూషియల్ టైం అది. విద్యను అభ్యసించడానికి కానీ, రకరకాలైన కోర్సులు నేర్చుకోవడానికి కానీ ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత ప్రపంచంలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు కంటే కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రాబ్లం ఏంటంటే విద్యాభ్యాసానికి ఎంతటి అవకాశాలు ఉన్నాయో చెడిపోవడానికి కూడా అంతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ నేను వీరందరినీ ఇక్కడ వచ్చిన విద్యార్థులందరినీ కూడా ఇతర విద్యార్థులు కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ కాలాన్ని వృధా చేసుకోకుండా ఈ సమయాన్ని చక్కటి విద్యాభ్యాసానికి, రకరకాలైన కోర్సులు నేర్చుకోవడానికి ఉపయోగించుకుని వారి కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే మిగిలిన లైఫ్ అంతా కూడా చాలా ఆనందంగా గడపచ్చు. ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. మరి ఈ యొక్క మా అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అడ్వకేట్స్ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మేము ఆలోచించి మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి పల్ల కృష్ణ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అసోసియేషన్ 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. సో
2016 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అంటే 8 సంవత్సరాలు రెగ్యులర్గా అడ్వకేట్స్కి ఈ యొక్క ఫ్రీ మోడల్ లా టెస్ట్ కానీ తర్వాత ఏపీపీస్ యొక్క టెస్టులు కానీ మోడల్ టెస్టులు తర్వాత జూనియర్ సివిల్ జడ్జి టెస్టులు కూడా రెగ్యులర్గా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకేసారి వాళ్ళు ఫ్రెష్గా పోయి కన్ఫ్యూజ్ కాకుండా ఆ పేపర్ యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ప్రకారం ఎట్లా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా ఉండాలని ఆ యొక్క అవగాహన కోసం ఇలాంటి యొక్క టెస్టులను కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు స్టేట్ లెవెల్లో మొత్తం కూడా ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు కూడా ఈ యొక్క మాక్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో గత సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు అటెండ్ అయిన విద్యార్థులు అందరూ కూడా కలిసి అయ్యా మేము మీ యొక్క మాక్ టెస్ట్ వల్ల మాకు అనుభవం వచ్చింది, మేము చాలా వరకు మేము ఆన్సర్ చేయగలిగాము, బాగా సక్సెస్ అయ్యామని కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేస్తాము. మా అడ్వకేట్స్కి వచ్చేటప్పటికి జూనియర్ అడ్వకేట్స్కి ఇంతకుముందు 4,000 రూపాయలు ఇచ్చేవారు నెలకి స్టైఫండ్కి, వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఈ యొక్క నేర్చుకోవడానికి ట్రైనింగ్ అవ్వడానికి. గవర్నమెంట్తో పోరాడి దాన్ని 5,000 చేయించాము. తర్వాత వీరు ఏం చేస్తారంటే ఏపీపీస్ దగ్గర, జీపీస్ దగ్గర, ఏజీపీస్ దగ్గర వీరు ఉండి ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇస్తూ ఉన్నారు. ఇంకా కూడా వచ్చే గవర్నమెంట్స్ ఏమైనా ఉంటే 10,000 దాకా ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాయి. అది కూడా కాకుండా ఇంకొక పరిస్థితి ఏర్పడింది. మా అడ్వకేట్స్ ఎవరైనా అనారోగ్యం చనిపోయినట్లయితే వాటికి డెత్ బెనిఫిట్స్ కింద ఇంతకుముందు వచ్చి 4,000 అట్లా ఇచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు, మేము పోరాడి దాన్ని 8 లక్షలకు చేసాం. 4 లక్షల నుంచి 8 లక్షలు చేయించాం. తర్వాత రెండోది ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ కింద గవర్నమెంట్తో మేము రాయబారాలు చేసి కొట్లాడి దాన్ని 100 కోట్ల వరకు కూడా దాన్ని ఎన్హాన్స్మెంట్ చేయించగలిగాము. సో ఇదే కాకుండా ఇంకా పేద పిల్లలకు స్కూల్లో బుక్స్ కానీ తర్వాత వాళ్ళకి కావాల్సిన నెసెసిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.